సో గ్రేట్ పర్సన్స్, వాళ్ళ గురించి ఆయన సాంగ్ చేయడం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ప్రొడ్యూసర్స్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రతి సినిమాలో ఓ చిన్న ఫుటేజ్ ఎవరైనా, ముఖ్యంగా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైతే త్యాగం చేశారో కార్గిల్ వార్లో కానీ లేదా సరే అలాంటి వాళ్ళు ఒక బిట్ తీసి మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది మన దేశం, మనం ఇది కాపాడాలి, మనం కూడా కాపాడాలి. చిన్న గొడవలను పక్కన పెట్టేసి మనందరూ కలిసి ఉండాలి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, ఈరోజు భారతదేశం మొత్తం రియల్ ఎస్టేట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉందండి. అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆర్ గోల్డ్ మేబీ. భారతదేశంలో కనుక యుద్ధం జరిగితే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందండి. ఫస్ట్ పడేది రియల్ ఎస్టేట్ అండి. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఇట్ విల్ కమ్ డౌన్ టు జీరో. వార్ ఉన్నంత వరకు ఇట్ విల్ కమ్ డౌన్ టు జీరో. దాని తర్వాత లేస్తుందా, తగ్గుతుందా, పెరుగుతుందా ఎవరికి తెలియదండి. సో అంత మీ ఓన్ ల్యాండ్ని వాళ్ళు కాపాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ల్యాండ్ వాల్యూని వాళ్ళు కాపాడుతున్నారు, మీ అసెట్ వాల్యూని వాళ్ళు కాపాడుతున్నారు. గోల్డ్ అయితే సరే, గోల్డ్ ఎక్కడో మన బ్యాగ్లో పెట్టుకుని పరిగెత్తి వెళ్ళొచ్చాడు. మీ ల్యాండ్ని తీసుకుని ఎక్కడ పరిగెత్తి వెళ్తారండి? మీ ల్యాండ్ని వాళ్ళు కాపాడుతున్నారు. సో కాబట్టి ఆ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు దొరికినప్పుడు దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేయడం చాలా గ్రేట్ అనమాట. సో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి మన సినిమా వాళ్ళందరూ ఏంటంటే వీఆర్ ఆల్ మోటివేటర్స్. మనం చెప్తే పబ్లిక్ వింటారు. మనమే ఏ యాడ్ వచ్చినా ఏం వచ్చినా ఎందుకు మనల్ని అడుగుతారండి? మనం చెప్పిన దాంట్లో వాల్యూ ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి మనం అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి చిన్న ఒక ఫుటేజ్ తీసి చెప్తే చాలా బాగుంటుంది. సో ఐ అప్రిషియేట్ డైరెక్టర్ గారిని.